నేడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏలూరులో జరిగింది. దీనికి పీసీసీ నూతనంగా నియమించిన పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా నడిపారు అనేది మనకి వివరాలు తెలపడానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు రాజనల రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వాడిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ కార్యక్రమం ఎలా జరిగిందని భావిస్తున్నారు మీరు? మేమైతే కార్యకర్తలు మంచి స్పందనతో ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ షర్మిలారెడ్డి గారిని మనం స్వాగతం పలకాలి, మనందరం కూడా ఉన్నామని ఒక భరోసా కల్పిద్దామని ప్రజలందరూ కూడా, అంటే కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఈ విధంగా సక్సెస్ చేసినందుకు నేను ప్రతి ఒక్క కార్యకర్తకి, ఎందుకంటే మేమంతా కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం. మేడం గారు కూడా మొన్న మాకు ఇంటర్నల్ మీటింగ్లో పీసీసీ ఎగ్జిక్యూటివ్ కూడా చెప్పారు, నేను ఒక కార్యకర్తగా పనిచేస్తా, మీరందరూ ఉంటే మీ అందరితో పాటే నేను అని చెప్పినటువంటి గొప్ప నాయకురాలు. మేము డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు గతం గుర్తొచ్చే విధంగా, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అనేక ఆటుపోట్లు తిన్నా సరే పార్టీని వదలుకోకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి పనిచేసి ముఖ్యమంత్రిగా చరిత్రలో మరిచిపోలేనటువంటి ముఖ్యమంత్రిగా పొందాడు. ఆ ముఖ్యమంత్రిగా ఫస్ట్ టైమే కాకుండా సెకండ్ టైం కూడా విజయం సాధించి మన ముందు లేకపోవడం ఒక రకంగా దురదృష్టం అయినప్పటికీ, మరి ఏ రాజశేఖర రెడ్డి గారు ఆశయం కావాలో ఆ రాజశేఖర రెడ్డి గారి ఆశయం కోసం ఆయన పనిచేద్దాం ఆ రాజశేఖర అని షర్మిలారెడ్డి గారు అనుకోవటం, దానికి స్పందన చూస్తే ప్రజలందరూ కూడా షర్మిలారెడ్డి గారితోటే రాజశేఖర రెడ్డి ఆశయం నెరవేరుతుంది, యువనేత రాహుల్ గాంధీని ప్రధాని చేయటం ఇంకా ఆవిడ వల్లే సాధ్యమవుతుందనే ఆలోచనతోటి మరి ఇలా ఇంత ముందుకు వచ్చినందుకు ప్రజలందరికీ ఎంతో పడి, ఎందుకంటే మేము ఏదో షెడ్యూల్ 4ంటికి 5ంటికి అని చెప్పిన గంట 2 గంటలు లేట్ అయినప్పటికీ కార్యకర్తలందరూ ఉత్సాహం చూస్తే మాకు ఎంతో ఆనందం. షర్మిలమ్మ గారికి అందరూ కూడా మద్దతు పలికి అందరూ కూడా వాళ్ళ సంఘీభావం, మేము ఉన్నామమ్మా, నువ్వు ఇక ముందుకు పద, నీ వెనకాల మేము ఉంటామని ఒక భరోసా కల్పించారు. ఆవిడకి కూడా ఇక నేను ఈ నాయకత్వంలో మరి రాజశేఖర రెడ్డి ఆశయంగా పనిచేస్తాను, రాహుల్ గాంధీని ప్రధాని చేయడం ధ్యేయంగా పనిచేస్తానని అన్నందుకు మేము ప్రత్యేకంగా కార్యకర్తలుగా వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో మన షర్మిల గారు నియమితం అవడంతో డబుల్ బూస్ట్గా, డబుల్ ఆనందంగా ఉందంటారా వాతావరణం పార్టీలో? మీరు ఒక్క విషయం ఆలోచించండి, గతంలో మరి కర్ణాటక చూసాం, సౌత్ ఇండియాలో కర్ణాటకలో ఏ విధంగా అయితే మనం విజయదుందుబి మోగించి ఆ రోజున్న పరిస్థితుల్లో తెలంగాణ ఎలక్షన్ వస్తే మనం 3rd ప్లేస్లో ఉన్నామన్నారు. ఆ 3rd ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్కి ఏ విధంగా వెళ్ళామో ఈ రాష్ట్రంలో షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మీరు చూడండి, 10వ తేదీ నెక్స్ట్ మంత్ 10వ తేదీ లోపల కాంగ్రెస్ కూడా ఇక్కడ ఫస్ట్ ప్లేస్లోకి వెళ్తుంది అని చెప్పి మీరే మమ్మల్ని అడిగే పరిస్థితి. ఏమండి, చాలా బాగుంది, మీరందరూ కలిసి పనిచేసుకోండి, బ్రహ్మాండంగా ఉంది, ప్రజలందరూ మీకు మద్దతు పలుకుతున్నారు, నాయకత్వం షర్మిలమ్మ గారి నాయకత్వానికి అందరూ చాలా ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. ఈ ఉత్సాహాన్ని ఎక్కడ మీరు ఆపద్దు అని చెప్పే పరిస్థితి మీతో కూడా మేము చెప్పించుకుని, మీతో కూడా మీరు ఇంకా కొంచెం గట్టిగా పనిచేయండి, అన్నీ పక్కన పెట్టండి, ముందు ఈ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి మీరు అందరూ కూడా కలిసి షర్మిలమ్మ గారి నాయకత్వాన్ని బలపరచమని మీరు చెప్తారనే విషయంలో మాత్రం నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరో నాయకులు ఉన్నారు, అని అడుగుదాం. ఏమండి, ఎలా భావిస్తున్నారు ఈరోజు జరిగిన కార్యక్రమాన్ని? చాలా అద్భుతంగా, కాంగ్రెస్ పార్టీ మహోన్నతమైన కాంగ్రెస్ పార్టీ ఒక జీవనది లాంటిది. మనందరం ఒక గడ్డి మొక్కలు లాంటి వాళ్ళం, ఎన్నో పుడతా ఉంటే జీవనదిలో, కృష్ణానదిలో, గోదావరిలో, కానీ ఇది నిరంతరమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు పార్టీలో ఏ హోదాలో ఉన్నారు ప్రస్తుతానికి? నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్గా ఉన్నాను, పీసీసీ జనరల్ సెక్రటరీగా ఉంటున్నా. ఎంతకాలం నుంచి పార్టీలో ఉన్నారు? నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి ఉన్నా. ఇప్పుడు పరిస్థితి మీకు మీ కాంగ్రెస్కి అనుకూలంగా వేవ్స్ అంటే పవనాలు వచ్చే విధంగా కనిపిస్తున్నాయి. మీరు ఏ విధంగా భావిస్తున్నారు? రానున్న మరికొన్ని నెలల ఎన్నికలు రానున్నాయి, మీరు గెలుస్తారని భావిస్తున్నారా? తప్పనిసరిగా రాజకీయంగా పవనాలు సిద్ధాంతి, లాస్కీ సిద్ధాంతి ప్రకారం మబ్బులు అప్పటికప్పుడే పుట్టుకొస్తాయి, ఋతుపవనాలు కూడా అప్పటికప్పుడే పుట్టుకొస్తాయి. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో అప్పటికప్పుడే షర్మిల అమ్మ ఆగమనంతో కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున పైకి లెగుస్తుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మా ప్రగాఢ విశ్వాసం. ఇది ఏదైతే ఈరోజు ఇక్కడ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల జరిగిన ఆవిడ వచ్చి ఈ కార్యక్రమానికి హాజరయ్యి కాంగ్రెస్ ఆవిడ చేసిన ప్రసంగం కార్యకర్తలకు, నాయకులకు కొత్త ఉత్తేజాన్ని మరియు కొత్త
బూస్టప్గా చేసిందని మనం చూడవచ్చు. ఇక్కడ మనకి ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా మిగతా నాయకులు కూడా రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో అబ్దుల్ షుకూర్, ఏలూరు. నమస్కారం. నా పేరు ఉప్పే రాజ్ కుమార్. నేను చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం గణపవరగూడెం అండి. నేను జిల్లా కాంగ్రెస్ కమిటీలో సెక్రటరీగా, కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు షర్మిలమ్మ గారు మన ఏలూరు జిల్లాకి మొట్టమొదటిసారిగా రావడం చాలా సంతోషదాయకం. ఆమె రాక వల్ల ఇక్కడ చాలా మన జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహభరితులై అందరూ కూడా ఏలూరు జిల్లాకి రావడం జరిగింది. మా నియోజకవర్గం నుంచి కూడా చింతలపూడి, లింగపాలెం, కామరకోట, జంగారెడ్డిగూడెం మండలాల నుంచి అనేక మంది కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. నేను మా చింతలపూడి నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అది. నేను నిన్న మాణిక్యం ఠాకూర్ గారికి నా దరఖాస్తును ఇవ్వడం జరిగింది. చింతలపూడి నియోజకవర్గంలో అవకాశం ఇస్తే నేను పోటీ చేయడానికి, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి మేము షెడ్యూల్ కులానికి చెందిన వాళ్ళం కాబట్టి అక్కడ ఇస్తే మేము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మేము అహర్నిశలు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. నమస్కారం. ఇది మన వైఎస్ షర్మిల గారు ఏదైతే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం బీజేపీగా తొత్తుగా మారిందని ఆవిడ ఆరోపణలు చేయడం జరిగింది. దాంట్లో వాస్తవం ఉందని మీరు భావిస్తున్నారా? అవునండి, తప్పకుండా. ఎందుకనంటే 2019 ఎలక్షన్లో అప్పుడు వైసీపీ మేనిఫెస్టో చూస్తే మాకు 25 ఎంపీ ఇవ్వండి, మేము తలలో వంచి మెడలో వంచి ప్రభుత్వం నుంచి, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. కానీ అది ఎక్కడా కనిపించట్లేదు. కాబట్టి తప్పకుండా వైసీపీ ప్రభుత్వం బీజేపీకి దాసోహంగా మారిందని చెప్పక తప్పదండి. జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందారంటారా రాష్ట్రాన్ని ఏలడంలో? ఖచ్చితంగా వైఫల్యం చెందారండి. ఆయన అయితే ప్రామిసులు చేశారో ఆ ప్రామిసులు ఎక్కడా కూడా నిజం చేసిన దాఖలాలు కనిపించట్లేదు. ఎందుకనంటే పోలవరం ఖచ్చితంగా కడతామన్నారు, కానీ అది కట్టకుండానే ఆయన ప్రభుత్వం ముగిసిపోతూ ఉంది. అదేవిధంగా రాజధానికి అప్పట్లో ఆయన కూడా ఒత్తాసు బలికి అమరావతి కావాలన్నారు. కానీ ఆయన కనీసం విద్యార్థులకు కూడా మన రాష్ట్ర రాజధాని ఏది అంటే తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో మన విద్యార్థులు కూడా, ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు ఉన్నారండి. అంటే కన్ఫ్యూషన్ ప్రభుత్వంలా ఉందో తప్ప ఖచ్చితమైన నిక్కచ్చిగా ఉండేటువంటి ప్రభుత్వంలా కనిపించట్లేదండి. ఇది చింతలపూడికి వైసీపీ విజయరాజు గారికి టికెట్ కేటాయించడం జరిగింది. ఆయన తట్టుకొని మీరు నిలబడగలరా? తప్పకుండా నిలబడతామండి. ఇక్కడ తట్టుకోవటం అనేది వ్యక్తుల యొక్క వ్యత్యాసం కాదండి. ఇక్కడ మనుషులకి కావాల్సింది అభివృద్ధి కావాలండి. రాబోయే రోజులలో చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూశారు, వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కావాలని కోరుకునేది ఖచ్చితంగా అభివృద్ధి చెందే ప్రభుత్వం కావాలనుకుంటారు. వ్యక్తులకు కావాల్సింది ఒక మంచి నిబద్ధత గల వ్యక్తులు కావాలని కోరుకుంటున్నారండి. తట్టుకోవటం అంటే వేరే విషయాలలో వేరే రకరకాల వ్యక్తిత్వాలు ఉంటాయి. కానీ ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైన మరుక్షణం ప్రజల మద్దతు ఖచ్చితంగా కూడగట్టుకుంటుందండి. ఆ ప్రజల మద్దతుతోటి మేము ఖచ్చితంగా నిలబడగలమనేది ధీమాగా చెప్పగలమండి. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి దేశాన్ని ఏలిందని, ఎటువంటి అభివృద్ధి చేయలేదని 60 సంవత్సరాల్లో బీజేపీ ఆరోపిస్తుంది. దాన్ని మీరు ఏమంటారు? తప్పనిసరిగా కాంగ్రెస్కి ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. అభివృద్ధిలో ఎస్ఓసిలో పెట్టుబడులు పెట్టాలి. ఎస్ఓసి అంటే సామ్యవాదపరమైన ఆస్తులు, రోడ్లు, రైల్వేలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, వాటిల్లో పెట్టుబడి పెడితే ఉద్యోగిత విస్తరణ డెవలప్ అవుద్ది. ఉద్యోగిత విస్తరణ చేయడానికి వీళ్ళ దగ్గర పథకాలు లేవు. బిగ్ పుష్ వ్యూహంలో పెట్టుబడులు ప్రభుత్వం భారీగా పెట్టాలి. అప్పుడే అది ఎస్ఓసి నుంచి డిపిఓకి మార్గం అవుద్ది, డైరెక్ట్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్. అయితే నరేంద్ర మోడీ వారు అనోత్పాదక రంగాలకి పెట్టుబడి పెడుతున్నాడు, సమాధులు కడుతున్నాడు, స్తూపాలు కడుతున్నాడు. ఈ పనికిరాని వాటికి పెట్టుబడులు పెట్టి జాతిని నిర్వీర్యం చేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయలా. ఉద్యోగిత విస్తరణ చేసింది, ప్రాజెక్టులు కట్టింది, ఎన్నో రైల్వేలని అభివృద్ధి చేసింది, అందరికీ ఉద్యోగిత ఉపాధి కల్పించింది. తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సైడే నడుస్తుంది. ఇది ప్రజలు గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టుని ఎంతో నిర్వీర్యం చేసింది. దాని కింద తీసుకున్నటువంటి నిర్వాసితులకి ఇప్పటికీ డబ్బులు ఇవ్వలేదు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పెడతానికి వాళ్ళ దగ్గర ఏమీ తైలం లేదు కనుక ఎప్పుడు వాళ్ళు నిర్వీర్యం చేశారు. 5 ఏళ్ళు
ప్రాజెక్ట్ కడతానని ప్రజల దగ్గర భూమి తీసుకుని ఇటు పంట పండనీయలేదు, రైతులకి మేలు చేయలేదు, ప్రజలకి మేలు చేయలే, భవిష్యత్తు తరాలకి మేలు చేయలే. ప్రాజెక్టుతో అట్లా పెట్టుబడి పెడుతున్నామని నరేంద్ర మోడీ అంటున్నారు, ఈయన పని చేయటం లేదు. ఈ మర్మం ఎక్కడుందంటే ప్రభుత్వం అభివృద్ధి సైడు నడవట్లా. అనుత్పాదక రంగాలు, నిరుపయోగమైన విగ్రహాలు, నిరుపయోగమైన గుళ్ళు గోపురాలు, నిరుపయోగమైనటువంటి జీవం లేని వాటి మీద పెట్టుబడి పెడుతున్నారు. జీవంగా వాటి మీద పెట్టుబడి పెట్టాలి. జాతి పునర్నిర్మాణం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఎప్పుడైతే గవర్నమెంట్ ఆలోచన చేస్తుందో వీళ్ళు ఎంతసేపు రోడ్లు అమ్మేస్తున్నారు, ఆకాశం అమ్మేస్తున్నారు, సముద్రంలో వనరులను అమ్మేసుకుంటున్నారు. ఇదే అమ్మేసుకుంటాం, పీకేసుకుంటాం, తాగేయటం, తుడిచేయటమే తప్ప వీళ్ళకి భావి భవిష్యత్తు తరాలకి శాశ్వతమైన ప్రణాళిక బద్ధమైనటువంటి ప్లాన్స్ లేవు.